గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళా మొత్తం స్పీచ్ కాపీ ఇవ్వండి. మైక్ ఉందా? ఇంకొక మైక్ ఉందా? అదర్స్ జస్టిస్లో రాణిస్తున్నారు, మీరు ఎందుకు అట్లా సెక్షన్ తీసుకున్నారా? అంటే అందరూ నాలాగా పోరాడుతున్నారా? అందరూ ప్రైమ్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారా? చీఫ్ మినిస్టర్ని క్వశ్చన్ చేస్తున్నారా? చేయడం లేదు కదా. ఈ 10 years లోపల ఒక సిటీ కూడా కట్టేయచ్చు అని చెప్పాను. అట్లాగే లొకేషన్ కూడా నేబరింగ్ స్టేట్స్ క్యాపిటల్స్ చూస్తే హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు, ఆ ట్రయాంగిల్లో మధ్యలో కృష్ణా నది పోతుంది. కృష్ణా నది పైన మనం క్యాపిటల్ కట్టే బాగుంటుంది. సెంటర్ పాయింట్, స్టేట్లో సెంటర్ పాయింట్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ టు బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ కాబట్టి తొందరగా డెవలప్ అవుతుంది. గ్రోత్ కారిడార్స్ 3 డైరెక్షన్స్లో ఉంటాయి, తొందరగా డెవలప్ అవుతుంది. పేరు కూడా పాత పేరు హిస్టారికల్ నేమ్ అమరావతి అని పెడితేనే బాగుంటుందని కూడా ఆ ఫస్ట్ మీటింగ్లోనే చెప్పేది జరిగింది. అప్పటి వరకు క్యాపిటల్ సబ్జెక్టే రాలేదు. అమరావతి ప్లానింగ్ కమిటీలో మెంబర్గా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారితో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. గత 2 దఫాలుగా గుంటూరు టీడీపీ లోక్సభ సభ్యుడిగా గెలిచిన ఆయన ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఇమడలేక కుటుంబ వ్యాపారాలు దెబ్బతినడంతో పాలిటిక్స్కు దూరం కావడం నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ మొదలవుతుంది. ఈ 10 years లోపల ఒక సిటీ కూడా కట్టేయచ్చు అని చెప్పాను. అట్లాగే లొకేషన్ కూడా నేబరింగ్ స్టేట్స్ క్యాపిటల్స్ చూస్తే హైదరాబాద్, చెన్నై అండ్ బెంగళూరు, ఆ ట్రయాంగిల్లో మధ్యలో కృష్ణా నది పోతుంది. కృష్ణా నది పైన మనం క్యాపిటల్ కట్టే బాగుంటుంది. సెంటర్ పాయింట్, స్టేట్లో సెంటర్ పాయింట్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్ టు. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. After consulting with my family and other well-wishers, ఎందుకంటే I'm not able to effectively do the job I'm supposed to do. నేను పాలిటిక్స్లో ఎంటర్ అయిన దానికి, పబ్లిక్ని సర్వ్ చేసేదానికి, ఢిల్లీలో ఆంధ్ర గలం వినేదానికి, అది చెప్పేదానికి, to be the voice of Andhra people in parliament was my main objective. కానీ political limitations వల్ల I can't speak against center. Business limitations వల్ల I can't speak against the state. క్వైట్గా మధ్యలో కూర్చొని నో మ్యాన్స్ ల్యాండ్లో మాదిరిగా వాళ్ళు అరుచుకుంటా ఉంటే గమ్మున కూర్చొని చూస్తూ ఉండాల్సి వచ్చింది. నేను 2024 ఎలక్షన్లో కంటెస్ట్ చేయనని ఒక డిసిజన్కి వచ్చాను. After consulting with my family and other well-wishers.